వచ్చే నెల సరిగ్గా విజయదశమి రోజున వీళ్ళిద్దరి జాతకం ప్రకారం ముహూర్తం కుదిరింది. దసరా రోజున ఉదయం 10:27 చిట్టి నానీల పెళ్లికి పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు. హలో కాబోయే కొత్త జంట, మేమంతా ఇక్కడే ఉన్నాం. కొంచెం ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరస్వతి, సమయానికి ఇంట్లో స్వీట్ కూడా లేదు. పంచదారన్న తీసుకొచ్చి అందరి నొళ్ళు తీపిచేయి. అలాగే అక్క. ఆగు సరస్వతి. స్వీట్స్ లేకపోవడం ఏంటక్క? ముహూర్తం పెట్టించడానికి వెళ్ళగానే ఎలాగో ఖాయం చేసుకుని వస్తారు కదా అని స్వీట్స్ తెప్పించి రెడీగా ఉంచాను. ఉండండి, తీసుకొస్తాను. ముందు కాబోయే కొత్త జంటకి తిను చిట్టి. తిను నాని, నోరు తీపి చేసుకో. అక్క, స్వీట్ తీసుకో. తీసుకో అన్నయ్య. మీరు తీసుకోండి. తినండి. నా చేతుల మీద నుంచి తీపిచ్చిన విషయంలా చూస్తారేంటి? తినండి. వాళ్ళిద్దరినీ విడగొట్టి చిట్టిని బయటకు పంపించేయాలని చూసి నువ్వు ఓవర్ యాక్షన్ చేసి మరీ స్వీట్ ఎందుకు ఇస్తున్నట్టు? ఇది మరీ బాగుంది. మంచిలో కూడా చెడు చూస్తే ఎలా? ఇందాక సీతక్క చెప్పినట్టు వీళ్ళిద్దరి పెళ్లికి పరోక్షంగా నేనే కదా కారణం. ఆ సంతోషంలో స్వీట్స్ పంచుతున్నాను. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నీ లోపల రెడీ అవుతున్న పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటక్క? చిట్టితో నీ మరిది పెళ్లి కుదిరిందన్న ఆనందమా? నువ్వెంత గట్టిగా ట్రై చేసినా నేను ఇల్లు వదిలి వెళ్ళట్లేదని అసహనమా? నీ చిరునవ్వుకు అర్థం ఏంటక్క? నువ్వనుకున్నది చేసి తీరుతానన్న కాన్ఫిడెన్సా? నీలో నా మీద రగులుతున్న కోపానికి కవరింగా? ఒక జోకర్కి కోయిదరి గడ్డపు వేయించి వ్రతం పేరుతో నీ చెల్లెళ్లతో కలిసి ఒక్క రోజులో నన్నెంత టార్చర్ పెట్టారు, నన్ను ఎంతగా అవమానించావు. తొందరలోనే దీనికి డబుల్ బొనాన్జాలా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. అందుకోవడానికి రెడీగా ఉండు. నీ వీరబోడి చేతకాని శబ్దం అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ పెట్టి వెళ్ళిపోతున్నావా? నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కాన్ఫిడెన్స్తో చెప్తున్నావా? మేకపోతూ గాంభీర్యంతో ఇల్లొదిలి వెళ్ళలేక, మళ్ళీ నేనేం చేస్తాను అన్న భయంతో ఇక్కడ ఉండలేక కవరింగ్ చేసుకోవడానికి చెప్తున్నావా? పరాయి మొగుళ్ళని కోరుకోకూడదు, మనది కాని సొమ్ము మీద ఆశపడకూడదు అని సిగ్గు కూడా లేకుండా బరి తెగించి నా కుటుంబంలో తిష్ట వేసినా నీకే ఇంత పొగరుంటే, నా తోడి కోడళ్ళు, నా మరుదులు తల్లిలా నన్ను గౌరవిస్తుంటే, నా భర్త రామరాజు గారి మనసులో ప్రాణ సమానమైన స్థానం ఉన్నా
నాకెంత పొగరుండాలి? ఏయ్ వేగి అంటున్నావేంటి? ఎక్కువగా మాట్లాడితే వస్సేయ్ అని కూడా అంటాను. నువ్వు ఆ రింగ్ మాస్టర్ కలిసి నా కుటుంబంతో చదరంగం మొదలుపెట్టారు. తెలివిగా పావులు కదుపుతున్నామని భ్రమ పడుతున్నారు. మీరు ఎంత గింజుకున్నా ఫైనల్గా చెక్ పెట్టేది మాత్రం నేనే. నువ్వు చెక్ పెట్టే లోపే ఏ మరుదులు చెల్లెళ్ళు నీకు సైన్యంలా అండగా ఉన్నారని నువ్వు మిడిసిపడుతున్నావో వాళ్ళంతా నీకు దూరమైపోయి నువ్వు బిక్క చచ్చిపోయేలా చేస్తాను. అది నీ వల్ల కాదు కదా. నీకు అండగా ఉన్న ఆ జేజమ్మ తరం కూడా కాదు. అంతేకాదు చిట్టి నాణేల పెళ్లి ఘనంగా చేయాలన్న నీ సంతోషాన్ని ఆవిరి చేస్తాను. నీ వల్లైతే ట్రై చేయి. చేస్తాను. ఇంకొక విషయం, ఇలాంటి పీవైకే వ్రతాలు మరో 100 చేయించినా నువ్వు నీ చెల్లెళ్ళు కలిసి నన్ను బయటికి పంపలేరు. అవునా? అయితే ఆల్ ద బెస్ట్. అన్నట్టు నాకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ మాత్రం మర్చిపోకే. ష్యూర్, వెయిట్ చేయి. మాఘమాసం లగ్గం పెట్టిస్తా, నా తస్సల రవర మావిడాకు తోరణమిప్పిస్తా. సిటీ సిటీ అబ్బా, ఇగో సెల్లే అన్నా అర్రే రే రే, అట్ట పెళ్లి ఫిక్స్ అయిందో లేదో, ఇట్ట సినిమాలో లెక్క దునియాని మరిచి బుల్లిబావతో డ్యూయెట్ వేసుకుంటున్నావులే. సిగ్గే. ఇగో సెల్లే, పంతులు లగ్గం ఖరారు చేసినాక నాకు మస్తు ఖుషి అయిందనుకో రాదు. ఇగో మా సెల్లికి పెళ్ళైపోతుందని తెగ సంబరపడిపోయినా. నన్ను దీవించన్నా. సెల్లే సిటీ, ఏందిది? నువ్వు నిండు నూరేళ్ళు సల్లంగా ఉండాలి సెల్లే. నువ్వు నాకు సెల్లి కాదు, అమ్మ లెక్క. సెల్లే, చిన్నప్పటి సంది మనకు అమ్మా నాన్న లేకపోయినా నీ లగ్గానికి సీత సెల్లే రామరాజు బావ రూపంలో నీకు ఆ లోటు తీరుతుంది. ఇస్మంటి విషయంలోనైనా వాళ్ళిద్దరి మనసులు మాత్రం నువ్వు ఫిక్కర్ చేయకూడదు. ఒక్క ముచ్చట యాద్ పెట్టుకో చెల్లే, వాళ్ళు తొందరపడి మాటన్నా కూడా నువ్వు జరంద సర్దుకుపోవాలి గాని నువ్వు పరేషాన్ అయ్యి ఈ కాందానికి నువ్వు గలత్ పెట్టి తీసుకురాకూడదు. లే అన్నా, ఏంటో బతికేడి మనకింత మంచి జిందగీ ఇచ్చినాలని నేనెందుకు బాధ పెడతా అన్నా? గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. సెలే, పెళ్ళేనాక ఎన్నని యాద్మరుస్తావులే. అన్నా, యాది మరుస్తానా నేను? నువ్వు లేకపోతే నేనేడున్ననే? పిచ్చి తల్లి. చిటి చిటి, ఏం బులిబావా మాస్ తుషార్ కొడుతున్నావు? ఈ రాత్రికి దావతున్నదా లేదా? అన్నా, మందు గిందు అని చిన్న పొరని పాడు చేస్తావా? ఇంకా మెళ్ళో తాడి కూడా పడలే, అప్పుడే బులిబావని వెనకేసి వస్తున్నావులే. మీ నడుమిట్లా నేనెందుకులే, మీ ముచ్చట్లు మీరే పెట్టుకోండి. బులిబావ జరంత జాగ్రత్త.
ఏందోయ్ పెళ్ళైనాక నన్ను మంచిగా చూసుకుంటావా లేదా? నేను మా అన్నయ్య రామరాజు పెంపకంలో పెరిగాను చెట్టి. మా అన్నయ్య ఆడపిల్లల్ని గౌరవించడం నేర్పించాడు. నిన్ను నా భార్యగా ఎప్పటికీ అదే గౌరవంతో చూసుకుంటాను. నీ గురించి నాకు ఎరికనేలే, ఊరికే అడిగినా. అవుగాని నాదొక ముచ్చటుంది, తీరుస్తావా? ఏంటది? మనిద్దరం ఒకళ్ళనొకళ్ళం ప్రేమించుకున్నాం గాని ప్రేమించుకున్నటోళ్ళు లేక ఒంటరిగా కూర్చొని ముచ్చట్లు కూడా చెప్పుకోలే. బయట కూడా ఏడు తిరగలే, ఒంటరిగా అస్సలు గడపలే. మన పెళ్ళయ్యేలోపు ఎడికన్నా బయటకు తీసుకుపోతావా? ఒక్కసారి, ఒక్కసారి తీసుకెళ్తాలే. మా మంచి రాణి బావా. వదిలే, బుగ్గలు నొప్పెడుతున్నాయి. ఎంత సుతారంగా పెరిగిండు పోరడు. ఇంత సుతారమైతే మన ఇంటి పని వంట పని ఎట్లా చేస్తావోయ్? నువ్వు ఇలా ఆట పట్టిస్తే నా కోపం వస్తా చెప్తున్నాను. కోపంలో ఎంత ముందుకుంటావో అందుకే ఆట పట్టిస్తా. సరే బాయ్. ఆల్రెడీ నీకు పడిపోయాను కదా, మళ్ళీ ఎందుకు పడేయాలని చూస్తావు? తొందరలోనే దీనికి డబుల్ బోనాంజాలా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. సెల్లే, ఏం సెల్ అంతగానం సోచేస్తున్నాం? ఏమైనది? ఆ మంజుల ఏదో ప్లాన్ చేస్తుందన్నయ్య. అది ఏమై ఉంటుంది? దాని ప్లాన్ ఎలా తిప్పికొట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఆ అనుమానం నీకెందుకు వచ్చింది సెల్లే? మనం పెట్టిన టార్చర్కి తొందరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నానని నాకు వార్నింగ్ ఇచ్చింది. రోజు రోజుకి దీని తోక జాడి ఇప్పుడు ఎక్కువైనది. దాని తోక చివరికంట కట్ చేయాలి. అనయా, అనయా, వదినా, అన్నయ్య ఎక్కడున్నాడు? గదిలో ఉన్న శ్రవణ్. ఏమైంది? ఆ కంగారేంటి? చెప్తాను వదినా. అనయ్య, 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 ఏమైంది శ్రవణ్? అనయ్య, ఊరవతల మనం బట్టల షాప్కి వేరే షాపింగ్ కాంప్లెక్స్ కడదామని అనుకుంటున్నాం కదా. మన పొలాన్ని ఔటర్ రింగ్ రోడ్ కోసం రోడ్ వైండింగ్ లో తీసేస్తున్నారు అన్నయ్య. అదేంటండి, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మన పొలాన్ని ఏ రైట్తో తీసేస్తున్నారు? మిమ్మల్ని ఏమైనా అడిగారా? లేదు సీత, కొత్తగా మన ఊరు బయట నుంచి రోడ్డు పడుతోందని తెలుసు. మన పొలానికి దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని నేను ఎంక్వైరీ కూడా చేశాను. చాలా దూరం నుంచి రోడ్డు మ్యాప్ ప్లానింగ్ ఉందని, మన పొలంతో ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. సడన్గా ఇదేంటో నాకు కూడా షాకింగ్గా ఉంది. అనయ్య, అసలు నిజమే న్యూసేనా? నువ్వు చూసావా? ఎవరైనా చెప్తే విన్నావా? నేను బయటికి వెళ్ళి వస్తుంటే సుందరయ్య గారు అబ్బాయి గిరి కలిసి విషయం చెప్పాడ్రా. నిజమో కాదో తెలుసుకుందామని నేను వెళ్ళి చూసేసరికి R&B వాళ్ళు పనులు మొదలు పెట్టారు. సర్వే చేస్తూ కొలతలు వేస్తున్నారు. నేను నిలదీస్తే కలెక్టర్ గారి ఆర్డర్ అని చెప్తున్నారన్నయ్య. కలెక్టర్ ఆర్డర్ అయినా ఏదైనా అది మన పట్టా భూమి కాబట్టి ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేశాకే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. మనం ఒప్పుకోకపోయినా కూడా దౌర్జన్యంగా అలా చేసే అధికారం గవర్నమెంట్కి లేదండి. అవుసలే, అరే ఆడేటోడి పర్మిషన్ లేకుండా పత్తాలు చూసేది హక్కే మనకుంటది. అసమంటిది మన పొలంలో రోడ్ వేసేటకు ప్రభుత్వానికి ఎట్టుంటది? బావగారు, ఈ విషయంలో మనం ఏం చేయలేమా? దౌర్జన్యంగా మన పొలంలోకి వచ్చారని కేసు పెట్టి పనులు ఆపడం కుదరదా? కేసు పెట్టాలన్నా, కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకురావాలన్నా వాళ్ళు డైరెక్ట్గా పొలంలోకి మన అనుమతి లేకుండా ఎలా వచ్చారో, కలెక్టర్ గారి ఆర్డర్లో ఏముందన్న డీటెయిల్స్ మనకు తెలియాలి కదా. అనయ్య, పద వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. పదండ్రా.
అందరూ మనాస్తుల మీద పడ్డారేంటక్క? ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అన్నీ పోతూనే ఉన్నాయి. ఆ, మీరెవరు టెన్షన్ పడకండి సరస్వతి. మీ బావగారు వెళ్ళారు కదా, ఏం కాదు. దీని ఎక్స్ప్రెషన్ తేడాగా ఉందేంటి? నాకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ దీని గురించేనా? ఏయ్, మా పొలంలో మా అనుమతి లేకుండా రోడ్డు వేయడానికి ఎలా ప్లాన్ చేస్తారు? సార్, నేను ఇంజనీర్ మాత్రమే. నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే అదిగోండి అక్కడున్న ఆర్ఎన్బి సూపర్వైజర్తో మాట్లాడండి. సార్ చెప్పండి. ఏ అధికారంతో మా ల్యాండ్లో మీరు రోడ్డు వేయాలనుకుంటున్నారు? రామరాజు గారు అంటే మీరేనా? అవును, నేనే. చెప్పండి. ఇందాక మీ తమ్ముడికి చెప్పాను కదా రామరాజు గారు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? వాడికి చెప్పి పంపిస్తే ఒప్పుకుని సైలెంట్గా ఉంటామనుకుంటున్నారా? మా ల్యాండ్ మీద మీకు మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? అది మా చేతుల్లో ఏముంది రామరాజు గారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, మేము పనులు మొదలుపెట్టాం. వీళ్ళతో మాట్లాంటానయ్యా, సామాన్లన్నీ బయటేసి వీళ్ళని గెంటేసేదానికి. చూడండి సార్, ల్యాండ్ మీది కావచ్చు, కానీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మా మీద దౌర్జన్యం చేయాలని చూస్తే అది మీ మీద కేసు అవుతుంది. మీరు బెదిరిస్తే మేము చేతులు కట్టుకుని కూర్చుంటామా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇగో చెప్తుంటే వినిపిస్తాలే, నడువురు నడువురే. సార్, ఇప్పుడు మీరు మమ్మల్ని బలవంతంగా పంపించేసిన ఇది గవర్నమెంట్ పని కాబట్టి రేపు పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి వర్క్ జరిపిస్తాం. అసలు ఇది కలెక్టర్ గారు ఆర్డర్ అని మాకు ప్రూఫ్ ఏంటి? కలెక్టర్ గారి ఆర్డర్ చూపిస్తానుండండి. చూడండి. గవర్నమెంట్ ల్యాండ్ ఓనర్స్ని కన్సర్న్ చేయకుండా ఇలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదండి. మేము కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెస్తాం. కోర్స్ ఆ హక్కు మీకు ఉందండి. బట్ నా సజెషన్ ఏంటంటే ముందు మీరు ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి కన్విన్స్ చేసి చూడండి. సరే, నెంబర్ చెప్పండి. హలో, ఎవరు? నమస్కారం సార్, నా పేరు రామరాజు. మా అనుమతి లేకుండా మా ల్యాండ్లో నుంచి రోడ్డు వేయడానికి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ విషయం మాట్లాడదామని మీకు ఫోన్ చేశాను. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేయండి. అది కాదు సార్. ఏమైందన్నయ్య? మీటింగ్లో ఉన్నానని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అన్నయ్య, ఫోన్లు ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి కలిసి మాట్లాడదాం పదా. కలెక్టర్ గారు ఇక్కడ లేరండి, ఢిల్లీ వెళ్ళారు. రావటానికి 3 రోజులు పడుతుంది. చూడండి, మేము కలెక్టర్ గారితో మాట్లాడే వరకు దయచేసి పనులు ఆపించండి. రామరాజు గారు, కొన్ని రోజుల దాకా మీ ల్యాండ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ఇప్పుడు కొలతలు తీసుకొని మార్కింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఈలోగా మీరు కలెక్టర్ గారితో మాట్లాడండి. అలాగే, పదండి. అన్నయ్య,
ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? కలెక్టర్ గారితో మాట్లాడాక నిర్ణయం తీసుకుందాం రా. పదండి.